రండి మన ధ్యానం కొరకు మన లేవీల గురించి మాట్లాడుకుంటా ఉన్నాం కదా, దాన్ని మనం కొనసాగిద్దాం. మరి వీళ్ళు చాలా విషయాలు మనం లేవీల గురించి చూస్తా ఉన్నాం. వాళ్ళ యొక్క వాళ్ళ జీవితాల్లో జరిగినటువంటి సంఘటనలు, మరి ఇందులో కొంతమంది ఇంపార్టెంట్ లేవీలు అక్కడ జరిగినటువంటి ఆ యొక్క సంఘటనలు, లేవీల జీవితాల్లో జరిగిన సంఘటనలు కూడా మనం కొంచెం బ్రీఫ్గా చూసుకుంటూ వెళ్దాం. మరి మనకు తెలుసు మోషే అహరోన్లు కూడా లేవీ గోత్రం నుంచి వచ్చారని. తర్వాత ఇంకొక మరి అద్భుతమైన ఉదాహరణలు కనుక మనం చూస్తే, మరి దేవుడు లేవీల్ని పిలిచి ఆయన పనుని అప్పగించాడు. ఏం పని అంటే పాత నిబంధన కాలంలో ఆ యొక్క మందసాన్ని మోసే పని, ప్రత్యక్ష గుడారం వద్ద పని, తర్వాత అంటే ఆలయం కట్టబడిన తర్వాత ఆలయంలో పనుల్ని వాళ్ళకి అప్పగించినట్లుగా మనం చూస్తాం. ఆ గోత్రాన్ని ప్రత్యేకపరిచి ఆ వరుసలోనే మరి మనం కొంతమంది ఆరాధనని నడిపించేటువంటి నాయకులను చూస్తాం. వర్షిప్ లీడర్ అంటాం కదా, నాయకులను చూస్తాం. వారిలో ప్రత్యేకమైనటువంటి వ్యక్తులు వచ్చారు లేవీ గోత్రం నుంచి. మరి మనం చూస్తాం కదా ఆసాపుని, మరి ఆయన 73వ కీర్తన నుంచి 83వ కీర్తన వరకు కూడా ఆసాపు కీర్తనలు అనపడతాయి. మరి ఈయన ఒక రచయిత, అంటే కీర్తనలు రాసినటువంటి రచయిత ఆసాపు. అంతేకాకుండా దావీదు యొక్క ఆస్థానంలో దావీదు చేత మరి ఆరాధన నడిపించడానికి మందిరంలో లేకపోతే దేవాలయంలో మరి నడిపించడానికి నియమింపబడినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. ఈయన కూడా ఒక లేవీడే. మరి చూస్తే కనుక మరి ఆరాధన అనేది ఒక గొప్ప శక్తివంతమైనటువంటి పరిచర్య అనే విషయాన్ని మనం ఆసాపు జీవితం నుంచి మనం చూస్తాం. మరి ఇంకొక లేవీని కనుక మనం చూస్తే హేమాను, ఈయన కూడా దేవుని యొక్క ఆలయంలో వాయిద్యాలు వాయించేవాడు. అంతేకాకుండా పాటలు పాడేవాడు. మ్యూజిషియన్ అండ్ సింగర్. పాటలు పాడేవాడు, వాయిద్యాలు వాయించేవాడుగా ఉన్నాడు. మరి తన యొక్క జ్ఞానానికి, తన యొక్క సంగీతానికి, ఈ రెండిటికి కూడా మరి చాలా కూడా ప్రసిద్ధి చెందినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. అయితే మనం ఏం నేర్చుకుంటున్నాం వీళ్ళ నుంచి అనంటే, దేవుడు మన యొక్క తలాంతుల్ని ఖచ్చితంగా వాటికి విలువిస్తాడు. ఏ తలాంతులకి విలువిస్తాడు? ఎప్పుడైతే మనం ఆ తలాంతుల్ని దేవుని యొక్క మహిమ కొరకు వాడామో, ఆ వాడబడినటువంటి ఆ తలాంతుల్ని తప్పక దేవుడు విలువనిస్తాడు. మరి ఇట్లాంటి లేవీల్ని మనం చాలా మందిని చూస్తాం. ఈ లేవీ గోత్రం నుంచి వచ్చిన వాళ్ళని. ఇంకొక వ్యక్తిని మనం చూస్తే ఎదుతూను, ఏకంగా ఈయన పేరు మీద రాగమే ఉంది. ఆయన పేరు మీద ఒక రాగమే, సంగీతంలో రాగమే ఉంది. ఎదుగుతూను రాగంలో పాడబడింది అని రాస్తా ఉంటారు మరి కీర్తనల పైన. చూస్తే కనుక ఈయన ఒక నాయకుడిగా ఉన్నాడు. ఆ యొక్క ఆలయంలో, దావీదు రాజస్థానంలో ఆ ఆలయంలో ఉన్నటువంటి ఆ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ వాయించారు కదా, చాలా రకాలైనటువంటి ఆ సంగీత వాయిద్యాలని వాళ్ళు వాయిస్తా దేవుని ఆలయంలో మరి దేవుని ఆలయంలో దేవుణ్ణి ఆరాధించేవారుగా ఉన్నారు. మొత్తం ప్రజలందరూ ఆలయం దగ్గర నిలబడినప్పుడు వీళ్ళు దేవుని ఆలయంలో వాయిద్యాలు వాయించేవారుగా ఉన్నారు. ఆ వాయిద్యాలు వాయించేటువంటి వారందరికీ ఈ ఎదుతూను ఒక నాయకుడిగా ఉన్నాడు. అంటే ముఖ్యమైన వాయిద్యకారుడు అనమాట. తనే నిర్ణయిస్తాడు ఏ రాగం పాడాలి, ఎలా పాడాలి, ఎలా ప్లే చేయాలి, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఎలా ప్లే చేయాలనేది. అయితే మరి ఎక్కువగా ఈ ఎదుతను మరి దేవుని స్తుతించడాన్ని బట్టి, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం, వాటి విషయంలో మరి ఆ యొక్క అక్కడ ఉన్నటువంటి ఆ టీం అంతటిని కూడా నడిపించినట్లు మనం చూస్తాం. నిజమే, మరి దేవుణ్ణి సంతోష పెట్టేటువంటి మరి స్థిరంగా ఉన్నటువంటి
స్థిరంగా దేవుణ్ణి స్తుతించడం అనేది వీళ్ళ జీవితాల్లో మనం చూస్తాం. అంటే దేవుణ్ణి సంతోషపెట్టేటువంటి స్థిరత్వంలో కొనసాగడం అనేది మరి మరి ఎంతో గొప్ప విషయం ఒక విశ్వాస జీవితంలో. తర్వాత మనం అదివరకు చెప్పుకున్నట్లే కదా అట్లే ఎజ్రా. ఎజ్రా కూడా లేవీయుడు. మరి చూసినట్లయితే చాలా ఈయనొక ప్రీస్ట్ అంటే శాస్త్రి అని రాయబడింది కదా, అంటే లేఖికుడు అనమాట. ఆ సమయాల్లో ప్రింటింగ్ ప్రెస్ లేదు కదా. సో ఆ పాత నిబంధన గ్రంథ ప్రతుల్ని రాసేవాడు ఈయన. లేఖికుడు అంటే అది అర్థం, స్క్రైబ్ అంటాం. అంతేకాకుండా ఈయన ఆలయంలో మరి యాజకుడిగా కూడా ఉన్నాడు, ప్రీస్ట్ అనబడ్డాడు. అయితే చాలా చాలా గొప్ప జీవితాన్ని ఆయన జీవించినట్లు మనం చూస్తాం. ప్రజలందరూ మరి చెరలోనికి కొనిపోబడినప్పుడు దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని మరి భద్రపరచడంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి పాత్రను పోషించాడు ఎజ్రా. మరి చూసినట్లయితే ప్రజల్ని ఆ యొక్క చెరలో ఉన్నటువంటి ప్రజలకి దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని చదివి వినిపించి మరి వాళ్ళని ఆత్మీయంగా నడిపించినటువంటి నాయకుడిగా ఉన్నాడు. కేవలం ఆత్మీయంగా నడిపించడమే కాదు, కానీ ఆత్మీయమైనటువంటి ఉజ్జీవానికి కారకుడైనటువంటి వ్యక్తిగా ఎజ్రా ఉన్నాడు. ఈ ఎజ్రా కూడా లేవీయుల వంశంలోంచే వచ్చాడు. మరి తను చాలా గొప్ప టీచర్, బోధకుడుగా ఉన్నాడు. మరి చాలా గొప్ప ఉజ్జీవకారుడుగా ఉన్నాడు. అంటే మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే దేవుని వాక్యాన్ని తెలుసుకుని ఉండటం, దేవుని వాక్యాన్ని బోధించడం వలన మరి ఒక ఉజ్జీవం వస్తుంది ప్రజల్లో. సో దేవుని వాక్యం ఆ ఉజ్జీవాన్ని తీసుకుని వస్తుంది. దేవుని వాక్యాన్ని బోధించాలి అంటే దాన్ని మనం తెలుసుకొని ఉండాలి. కాబట్టి దేవుని వాక్యాన్ని ఎప్పుడు కూడా నిర్లక్ష్య పెట్టకూడదు. మరి అందుకనే అంటాడు, మరి బోధించటకు సమర్థుడిగా ఉండు అని చెప్తాడు తిమోతికి పౌలు. సమర్థుడిగా ఉండు అంటే ఆ సమర్థతని పొందుకోవాలి. చాలా సార్లు మరి తలాంతులు బై బర్త్ అంటే పుట్టకతో కొన్ని తలాంతులు వచ్చేస్తా ఉంటాయి పిల్లలకి. మరి కొంతమంది చిన్న చిన్న పిల్లలను చూసినప్పుడు వారు వేరు వేరు రకాలుగా వాళ్ళు ఉంటారు, వేరు వేరు రకాలుగా పనులు చేస్తూ ఉంటారు. సామర్థ్యాన్ని కూడా కలిగి ఉంటాం చూస్తాం. ఒక 4-5 ఏళ్ళ పిల్లల్లో కూడా అది మనకు మరి వాడినప్పుడు అంటే ఆ తలాంతుల్ని అభివృద్ధి చేసుకున్నప్పుడు, ఆ సామర్థ్యాన్ని అభివృద్ధి చేసుకున్నప్పుడు మనం చూస్తాం ఏంటి అంటే దేవుని వాక్యం ప్రబలం అవటం, మరి మనుషుల్లో ఉజ్జీవం రావడం, దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మరి వారు మరి భయం పోగొట్టబడి ధైర్యవంతులు అవడం. మరి ఎజ్రా కాలంలో వాళ్ళందరూ కూడా చెరలోకి వెళ్ళారు. దయాకుమారి సిస్టర్ వినిపిస్తుందా? సిస్టర్ వినిపిస్తుందా మీకు? అంటే ఇక్కడ పవర్ ఆఫ్ అయింది అందుకని. వినిపిస్తుంది. ఓకే. ఎజ్రా కాలంలో వాళ్ళందరూ కూడా మరి చెరలోకి వెళ్ళారు. అయినప్పటికీ కూడా దేవుని వాక్యాన్ని బోధించటం, దేవుని వాక్యాన్ని మరి తెలుసుకొని ఉండటం, దేవుని వాక్యాన్ని బోధించడం అనేది ఎంత ఉజ్జీవానికి దారితీసిందో, మరి ఆ యొక్క మరి ఆ సమయంలో ఎంత ఉజ్జీవింపబడ్డారో జనులు అనేది మనం చూస్తూ ఉంటాం. తర్వాత చూసినట్లయితే 7వ వాడిని మనం చూస్తా ఉన్నాము, ఫీనెహాసు. మనకి ఫీనెహాసు బాగా తెలుసు. మరి ఫీనెహాసు లేచి పరిహారం చేయగా తెగులు ఆగిపోయాను అనేటువంటి ప్రాముఖ్యమైన మాటని మనం ఫీనెహాసు కొరకు చదువుకుంటాం కదా. మరి నిజమే, ఈయన అహరోను యొక్క మనవడు, అహరోను కుమారుని యొక్క కుమారుడు. మరి తన యొక్క దేవుని పట్ల తనకున్న ఆసక్తి, లేకపోతే దేవుని యొక్క పరిశుద్ధత పట్ల తనకున్నటువంటి ఆ యొక్క రోషాన్ని మనం చూస్తాం. మరి అటువంటి రోషం కలిగి జీవించాలి అని అంటే మరి పవిత్రత కొరకు, పరిశుద్ధత కొరకు ఆశించాలి. ఎదురుగుండా పాపం జరుగుతా ఉన్నప్పుడు నోరు మూసుకొని కూర్చునేటువంటి లోకంలో మనం ఉన్నాం. కానీ ఫీనెహాసు లేచి పరిహారం చేస్తాడంట. మరి నిజమే, అది చాలా అది కాస్ట్ అవుతుంది. పరిహారం చేయడం అనేది ఏమి
అంత ఈజీ ఏం కాదు. నీతి కొరకు నిలబట్టం అనేది అంత ఈజీ ఏం కాదు. అందుకని ప్రభు అంటాడు, నీతి కొరకు ఆకలి దప్పులు గల వారు ధన్యులు అని అంటాడు. వారు తృప్తిపరచబడతారు అని. నిజమే, మన జీవితంలో ఆకలి ఉంటే, నీతి కొరకు నిలబడాలి అనేటువంటి ఆకలి ఉంటే, ఆ ధైర్యం దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి మనకి లేవి వంశం నుంచి కూడా ఇటువంటి ఒక ఉదాహరణని మనం చూస్తాం. దేవుని యొక్క నీతి కొరకు సిస్టర్ ఇప్పుడు ఆగింది. వీళ్ళందరూ కూడా అంటే ఈ ఈ కహాత్ యొక్క వారసులందరూ కూడా మరి చాలా పవిత్రమైనటువంటి ఆ ఆ యొక్క పరికరాలని, అంటే ఆ గుడారం యొక్క పరికరాలని మోసారు. మనకు తెలుసు ఆ గుడారం యొక్క పరికరాలు మోయడం అంటే ఏంటో. ఎందుకంటే మన దగ్గర చాలా గొప్ప ఉదాహరణ ఉంది కదా, చాలా గొప్ప ఉదాహరణ ఉంది. మన దేవుడు మరి ఆ యొక్క డిసిప్లిన్, అంటే క్రమశిక్షణకి పేరు పెట్టబడినటువంటి దేవుడు. దేవుడు లేవీలకి ఒక ప్రత్యేకమైనటువంటి పనులను అప్పగించాడు. ఇప్పుడు మనం చెప్పుకున్న పనులన్నీ లేవీలకి మరి దేవుడు అప్పగించినవే. ఒకవేళ వర్షిప్ లీడ్ చేసినా సరే, లేకపోతే మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ వాయిద్యాలు వాయించినా సరే, లేకపోతే లేఖనాలని ప్రతులను రాసినా సరే, లేకపోతే పరిశుద్ధత కొరకు మరి రోషం కలిగి ఉన్నా సరే, ఏ విషయాలైనా సరే దేవుడు లేవీలకు అప్పచెప్పినటువంటి పనులు, మరి ఆయా వ్యక్తుల్లో మనం ఆ పనులు నెరవేర్చబడటం అనేవి చూస్తా ఉన్నాం. అయితే మరి ఆ విధంగానే ఆ యొక్క గుడారం యొక్క వస్తువుల్ని మోయడానికి, అవన్నీ పవిత్రమైన పరికరాలను మోయడానికి, ఆ గుడారంలో వాడినటువంటి పాత్రల్ని మోయడానికి, ఆ గుడారాన్ని మోయడానికి, ఆ మందసాన్ని మోయడానికి, మందసంలో ఉన్నటువంటి పాత్రలను శుభ్రపరచడానికి, ఆ పరికరాల నిమిత్తం కూడా పనిని దేవుడు లేవీలకు అప్పచెప్పాడు. ఈ కహతు తన యొక్క వారసులు, మరి తన కుమారులు, మనవాళ్ళు, వీళ్ళందరూ కూడా ఈ పనిని చేసినట్లుగా మనం చూస్తాం. మనందరికి పనిని చేసినట్లుగా మనం చూస్తాం. దేవుడు ఎంత రోషం గలవాడంటే, దేవుడు ఎవరికి ఏ పని అప్పచెప్పాడో వారిని ఆ పనిని వాళ్ళు చేసి నిలకడగా ఉండే విషయంలో ఆయన చాలా చాలా మరి రోషం కలిగిన వాడు. మనకు తెలుసు కదా, దావీదు యొక్క కాలంలో మరి మందసాన్ని మోయడానికి మరి చాలా భక్తిపరుడు. మరి తనలో మనకేం తప్పుగా అనిపించదు, ఏమి మరి వేరు విషయం కనిపించదు. దేవుని కొరకు రోషం కలిగిన వాడు, భయభక్తులు కలిగిన వాడు. అయితే మరి ఆ యొక్క ఎడ్లు ఒరిగినప్పుడు ఆ మందసం పడిపోద్దేమోనని, అంటే అక్కడ చాలా మంచి ఉద్దేశం కనిపిస్తా ఉంటది మనకి. తను వెళ్ళి ఆ మందసాన్ని మోపు చేశాడు, అంటే పడిపోకుండా పట్టుకున్నాడు. వెంటనే దేవుని కోపం రగిలింది. వెంటనే దేవుని కోపము ప్రజల మీదకి వచ్చింది. మనకు బాగా తెలిసినటువంటి ఉదాహరణ. ఎందుకంటే మన దేవుడు మరి ఆయన గాడ్ ఆఫ్ డిసిప్లిన్, అంటే క్రమశిక్షణకి మారు పేరు. నీకు ఇవ్వబడని పని చేయకూడదు. ఎవరికైతే దేవుడు ఆ పనిని అప్పగించాడో సమాజం అంతటి ఎదుట వాళ్లే చేయాలి. మందసాన్ని ఎవరు పట్టుకోవాలి? మందసాన్ని లేవీలు మాత్రమే పట్టుకోవాలి. అది చాలా స్పష్టంగా దేవుడు తరాల నుంచి చెప్పాడు. అంటే మోషే తరంలో చెప్పాడు. అది మళ్ళీ మరి దావీదు తరానికి వచ్చింది. అంటే దాదాపుగా ఒక 400 ఏళ్ళు అయిందేమో, మరి నాకు కరెక్ట్ గా తెలియదు కానీ కాలం. మరి అన్ని తరాల నుంచి దేవుడు అప్పగించిన పనిని వాళ్ళు లేకపోతే నేను చేస్తాలే అనేటువంటి స్వభావం మంచిది కాదు. అది మనకి ఉజ్జ యొక్క మరణం మనకి తెలుపుతుంది. అయితే ఈ కహాత్ అనే వ్యక్తి, అతని యొక్క వారసులు ఈ పనిని చేసినట్లుగా మనం చూస్తాం. కాబట్టి మరి అంటే ఇవన్నీ కూడా పాత్రలు శుభ్రం చేయడం, గుడారాన్ని శుభ్రం చేయడం, ఆ మందసాన్ని మోయడం, మందసంలో ఉన్నటువంటి పరికరాలని నీటిగా పెట్టడం, సర్ది పెట్టడం, ఇవన్నీ బయటికి కనిపించేటువంటివి కాదు. పాటలు పాడటం, వాయిద్యాలు వాయించడం లాంటి పనులేం కాదు. అవన్నీ కూడా లోపల చేసే పనులు. అంటే అన్సీన్ గా కనిపించినటువంటి దేవుని యొక్క పని అది. మరి ఆ దేవుని యొక్క పరిచర్య అది దేవునికి ఎంత ప్రాముఖ్యమైందో మనం ఇక్కడ చూస్తా ఉన్నాం.
మరి నిజమే, మనం చేసే ప్రతి పని దేవుడు చూడాలి అనేట్లుగా చేయాలి తప్ప మనుషుల్లో మనం ప్రసిద్ధి చెందుతాం అనేటువంటి ఒక ఆ, ఒక అవగాహన అనేది ఎంత తప్పు మనం ఈ ఉదాహరణలో మనం చూస్తాం. మరి చూసినట్లయితే వాళ్ళు ఆ విధంగానే కనపడనటువంటి పనులు, దేవుని పరిచర్య, దేవుడు వాళ్ళకి అప్పగించిన పరిచర్యను చేసుకుంటా వెళ్ళారు ఈ కహాతు యొక్క వారసులు అందరూ కూడా. కాబట్టి మరి లేవి వంశంలో చూసినట్లయితే కొంతమంది లీడర్స్ వచ్చారు, నాయకులు వచ్చారు, మోషే అహరోన్ లాంటి వాళ్ళు. కొంతమంది ఆరాధికులు వచ్చారు, మరి మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా. కొంతమంది బోధకులు వచ్చారు, కొంతమంది లేఖికులు బోధకులు వచ్చారు. అంతేకాకుండా రోషం కలిగినటువంటి సేవకులు కూడా వచ్చారు. మరి అంతేకాకుండా చిన్న చిన్న పనులు, కనిపించని పనులు చేసేటువంటి మందిరపు పనులు, గుడారపు పనులు చేసేటువంటి వారు వచ్చారు. ఈ విధంగా రకరకాలైనటువంటి వారు లేవి వంశంలోంచి వచ్చారు. అది దేవుని యొక్క సంకల్పం. మరి వాళ్ళు దేవుని పక్షాన నిలబడినటువంటి కారణంగా, దేవుని పక్షాన రోషం కలిగిన వారుగా ఉన్నటువంటి కారణంగా దేవుడు వారిని ఎన్నుకొని వారి యొక్క జీవితాలని ఆ విధంగా మరి దేవుని పరిచర్యలో వాడబట్టడానికి అవకాశం ఇచ్చాడు. నిజమే, ఆ ఆ యొక్క ఆ పితరుడు అయినటువంటి యాకోబు న్యాయానికి లేవి వంశాన్ని చెప్పించాడు. ఆయన వాళ్ళ కోపాన్ని గురించి మాట్లాడాడు. కానీ మరి వాళ్ళు దేవునికి సరెండర్ అవటం ద్వారా, దేవునికి లోబడటం ద్వారా ఎంత గొప్ప గొప్ప వ్యక్తులు లేవి యొక్క వంశం నుంచి వచ్చారో మనం చూస్తా ఉన్నాం. మరి అంత మాత్రమే కాదు, మోషే అహరోన్ లాంటి లీడర్స్ మాత్రమే కాదు, వాళ్ళలోంచి ప్రవక్తలు వచ్చారు, ప్రవచించేటువంటి ప్రవక్తలు వచ్చారు, పెద్ద ప్రవక్తలు వచ్చారు. మరి మోషే కూడా ప్రవక్త అనబడ్డాడు, మనకు తెలుసు. మరి చాలా గొప్ప ప్రవక్తల్లో ఒకడు మోషే. మరి మొట్టమొదటిగా మోషేనే మరి లేవి వంశంలోంచి వచ్చాడు, దేవునితో ముఖాముఖి మాట్లాడినటువంటి వాడు. మరి దాన్ని మనం చూస్తాం, నిర్గమకాండం 33:11 ఆ మాట రాయబడి ఉంది, మోషే దేవునితో ముఖాముఖి మాట్లాడాడు అని. కాబట్టి మరి చూసినట్లయితే, అంతేకాకుండా ఇశ్రాయేలీల్ని మరి వారి బానిసత్వం నుంచి విడిపించి పాలు తేలిని ప్రవహించి వాగ్దాన భూమికి నడిపించిన వాడుగా ఉన్నాడు. దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని ప్రజల మధ్యలోకి తీసుకొచ్చిన వాడిగా ఉన్నాడు. ఈయన ఆయన జీవితం గురించి మనం ఏం చెప్పుకుంటాం, ఎన్నో విషయాలు ఉన్నాయి, మనందరికీ చాలా మందికి మనకు తెలుసు విషయాలు. మరి తర్వాత చూసినట్లయితే ఆయన యొక్క పాత్ర ఏంటి అని చూసినట్లయితే, ఒక లీడరు, ఒక నాయకుడు, ఒక ప్రవక్త కూడా. మరి అటువంటి గొప్ప వ్యక్తి లేవి వంశం నుంచి వచ్చాడు. మరి అంటే మనం దేవునితో సహచర్యం చేయడం, దేవునితో కలిసిమెలిసి ఉండటం అనేది ఎంత శక్తివంతమైనటువంటి నాయకత్వానికి దారి తీస్తుందో మనకి మోషన్ చూస్తే అర్థమవుతుంది. తర్వాత ఇంకా గొప్ప ప్రవక్త ఎవరు అంటే, మనం ప్రవక్తల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, శామ్యూయల్, సమూయేల్. మరి లేవి కుటుంబంలో పుట్టాడు కదా. మరి కహతు యొక్క డిసెండెంట్ ఈయన. మనం చూసుకున్నాం కదా, ఎవరు ఈ కహతు మరి లేవీల యొక్క వంశంలోంచి వచ్చాడు. మరి ఆ యొక్క కనపడనటువంటి పనిని చేసినటువంటి వాడు, మందిర ఉపకరణలను శుభ్రపరిచి గుడారాన్ని సిద్ధపరిచేటువంటి వాళ్ళు. అటువంటి వంశంలోంచి మరి సమూయేలు వచ్చినట్లుగా మనం చూస్తాం. అంతేకాకుండా మరి చరిత్రను చూసినట్లయితే చిట్ట చివరి న్యాయాధిపతి, అంతేకాకుండా ఒక పెద్ద ప్రవక్త, ప్రాముఖ్యమైనటువంటి ప్రవక్త. మరి రాజుల్ని అభిషేకించిన వాడు, మనకు తెలుసు, సౌలుని దావీదుని రాజులుగా అభిషేకించినటువంటి మరి వాడు సమూయేలు. అంతకుముందు ఈ రాజులకు ముందుగా ఆయన ఇశ్రాయేలుకు న్యాయాధిపతిగా ఉంటూ, తీర్పు తీరుస్తూ, నిష్పక్షపాతంగా ఉంటూ, ప్రజల యొక్క సంక్షేమాన్ని కోరుకొని మరి ఇశ్రాయేల్ దేశమంతటా సంచరిస్తూ, మరి బలిపీఠాలు కడుతూ, మరి బలి అర్పిస్తూ, ఇటువంటి ఎన్నెన్నో గొప్ప గొప్ప పనులు చేశాడు. మరి సమూయేలు యొక్క జీవితాన్ని కనుక మనం చదివితే ఒక ప్రత్యేకమైనటువంటి మాట ఉంటది, ఇది నన్ను ఎప్పుడు కూడా హెచ్చరిస్తూ ఉంటది. మరి బైబిల్లో మొత్తానికి ఇద్దరు వ్యక్తుల గురించి ఒక మాట కామన్ గా రాయబడింది. ఏంటి అంటే, ఆయన మనుషుల దయందును దేవుని దయందును మరి దినదినము మరి వర్ధిల్లుతూ ఉండెను, మరి వర్ధిల్లుతూ వచ్చిన అనే మాట రాయబడింది. అది సమూయేలుకి రాయబడింది, తర్వాత మన ప్రభు అయిన యేసుక్రీస్తుకి రాయబడింది. మనుషుల దయందు దేవుని దయందు వృద్ధి పొందుతా వచ్చారు వీళ్ళు అనే విషయం. మరి ఎంత చక్కని
కోఇన్సిడెన్స్. మీరు చదవండి, సమూయేలు గ్రంథంలో కూడా ఆ మాట రాయబడి ఉంటది. మన ప్రభు వారితో పాటుగా ఆ మాటని రాయించుకున్నటువంటి ప్రవక్త సమూయేలు. మరి చూసినట్లయితే తన బాల్య దినాల నుంచి కూడా దేవుని కొరకు మరి జీవించి, మరి వృద్ధాప్యం వచ్చే వరకు కూడా దేవుని కొరకే జీవించినటువంటి గొప్ప వ్యక్తి. మరి నిజమే, మనం చూసినట్లయితే దేవుని యొక్క స్వరాన్ని వినడం ఈయన యొక్క ప్రత్యేకమైనటువంటి ఆ మరి ఆ ఆ యొక్క ఆయన జీవితంలో ప్రత్యేకమైన విషయం. దేవుని స్వరాన్ని వినేవాళ్ళు ఎట్లా ఉంటారు, ఎట్లా జీవిస్తారు అనేది మనకి సమూయేలు యొక్క జీవితం తెలియజేస్తా ఉంటది. మరి వీలైతే గనక ఒకసారి మనం చాలా స్పష్టంగా మనం చదువుకుందాం సమూయేలు యొక్క జీవితాన్ని. తర్వాత మూడో వ్యక్తి ఇర్మియా. లేవీ గోత్రం నుంచి మొత్తానికి అగ్ని పుట్టినట్లుగా పుట్టాడు ఇర్మియా. నిజమే. మరి చూసినట్లయితే మరి అనాతోతు అనేటువంటి ప్రాంతంలో ఈ యొక్క యాజకుడు జన్మించాడు. ఈయన ప్రవక్త. మరి నిన్ను తల్లి గర్భంలో ఉండకముందే నేను పిలిచాను అని దేవుడు ఎవరితో అయినా మాట్లాడాడంటే అది ఇర్మియాతోనే. బహుశా మన ప్రభు వారిని ఆయన తల్లి గర్భంలో రూపించకబడ ముందే ఎరిగి మరి ఆయన్ని ఒక పని కొరకు అభిషేకించాడు. అలానే మరి ఇర్మియాను కూడా అంటాడు కదా, అంటే దేవునికి ఉద్దేశాలు లేవని కాదు, మిగతా వారి పట్ల మన అందరి పట్ల ఆయనకు ఉద్దేశం ఉంది. అయితే చక్కగా దేవుని గ్రంథంలో రాయబడినటువంటి వ్యక్తిగా మరి మనం ఇర్మియాను తీసుకునవచ్చు. మరి అంటాడు, నేను నిన్ను పిలిచాను, నేను నిన్ను నియమించి పంపిస్తా ఉన్నాను ఇశ్రాయేల్ దగ్గరికి అని. చాలా బాల్య దినాల్లోనే, చాలా చిన్నవాడు ఉన్నప్పుడే మరి ఇర్మియాతో దేవుడు మాట్లాడి మరి కుడి ఉత్తర దక్షిణాలు మరి తూర్పు పడమరలుగా మరి ఇశ్రాయేల్ దేశం అంతా ప్రయాణం చేసి మరి దేవుని యొక్క హెచ్చరికల్ని, దేవుని యొక్క ఉగ్రతని ప్రజలకు తెలిపినటువంటి ప్రవక్త. ఈయన ఏడ్చుకుంటా తెలిపాడు అంటండి. హృదయంలో మరి ఎంత ఆ స్ట్రగుల్, ఆ ఘర్షణ, ఆ హృదయంలో తనకున్నటువంటి బాధ, వేదన మరి తన కన్నీరుగా వస్తా ఉంటే దేవుని యొక్క ఉగ్రతని, శాపాన్ని, దేవుని యొక్క కోపాన్ని మరి ఇశ్రాయేల్ ప్రజలకి ఎదురుగుండా నుంచుని మరి ఆయన ప్రకటించినటువంటి ప్రవక్తగా ఉన్నాడు. మరి విలాపించే ప్రవక్త అని కూడా అంటాం కదా, విలాప వాక్యాలు కూడా రాశాడు ఆయన. మరి చూసినట్లయితే కనుక మరి హెచ్చరికల్ని, పశ్చాత్తాపాన్ని ప్రకటించినటువంటి గొప్ప ప్రవక్తగా ఇర్మియాను మనం చూస్తాం. నిజమే, ఆయన ఒక యాజకుడు, అంతేకాకుండా ప్రవక్త కూడా. అయితే మరి చూసినట్లయితే తిరస్కారంలో కూడా మరి దేవునికి నమ్మకంగా ఉన్నప్పుడు ఒక వ్యక్తిని దేవుడు ఎలా వాడుకుంటాడు అనేటువంటి విషయం మనం ఇర్మియా దగ్గర నుంచి నేర్చుకోవాలి. మరి జీవిత కాలం అంతా తిరస్కరించబడ్డాడు తన చుట్టూ ఉన్న ప్రజల చేత, అక్కడ ఏలబడిన రాజుల చేత, అక్కడ ఈవెన్ యాజకుల చేత, మరి అది రకరకాలైనటువంటి ప్రజా గుంపుల చేత తిరస్కారానికి లోనయ్యాడు. బాల్య దినాల్లో తల్లి గర్భంలో ఉండక ముందే దేవుడు ఎన్నుకున్నటువంటి ప్రవక్త ఎంతటి తిరస్కారానికి గురయ్యాడో మనకి ఇర్మియా గ్రంథం చదివితే తెలుస్తుంది. కానీ ప్రత్యేకమైన విషయం ఏంటి అంటే ఆయన తన జీవిత కాలం అంతా కూడా మరి నమ్మకంగా ఉన్నాడు. దేవునికి నమ్మకంగా పనిచేసి తన యొక్క తన జీవితంలో ఉన్న ఉద్దేశాన్ని నెరవేర్చినటువంటి గొప్ప ప్రవక్త. మరి భారంతో, ఇశ్రాయేల్ మీద భారంతో దేవుని యొక్క మాటల్ని, దేవుని ఉగ్రతని, దేవుని యొక్క శాపాన్ని, హెచ్చరికల్ని మరి మీరు పశ్చాత్తాప పడకపోతే దేవుడు మీ యొక్క దేశాన్ని ఈ విధంగా చేస్తాడు అని హెచ్చరించినటువంటి ప్రవక్త. మరి ఇర్మియా కాలంలోనే మరి చెరలోనికి వెళ్ళిపోయారు. బబులోనియన్ చెరలోకి నెబుకద్నెజర్ తుక్కు కింద కొట్టి మరి అందరిని తీసుకొని వెళ్ళిపోయాడు. మరి ఆయన ప్రవచించినట్లుగానే మరి ఆ విషయాలు జరిగినట్లు మనం చూస్తాం. తర్వాత ఎహెజ్కేల్ కూడా లేవి వంశం నుంచి వచ్చాడు. ఈయన కూడా యాజకుడు. మరి ఈయన మరి దాదాపు ఇర్మియా, ఎహెజ్కేలు కొంతకాలం ఇద్దరు కలిసి, అంటే ఒకే సమయంలో ఉండుంటారు బహుశా. మరి ఈయన కూడా బబులోనులోకి చెరగా కొనపోబడినటువంటి దినాల్లో ప్రవచించినటువంటి ప్రవక్త. మరి చూసినట్లయితే చాలా గొప్ప శక్తివంతమైనటువంటి దర్శనాలని దేవుని దగ్గర నుంచి పొందినటువంటి ప్రవక్త. మరి అంతేకాకుండా దేవుని యొక్క మహిమను గురించి, ఆ మహిమ తిరిగి పునరుద్ధరించబడటం గురించి
మాట్లాడినటువంటి ప్రవక్త. మరి నిజమే, ఈయన కూడా ఒక ప్రవక్త, ఒక యాజకుడు కూడా. మరి అంటే దేవుడు ఏ విధంగా మాట్లాడతాడు వ్యక్తుల్ని ఎంచుకొని అని, అంటే ఆ, కష్టతరమైన పరిస్థితుల్లో దేవుడు ఎట్లా మాట్లాడతాడు అనే విషయాలు మనం యెహెజ్కేలు జీవితంలో చూస్తాం మనం. మరి వీళ్ళందరి గురించి చాలా డీటెయిల్డ్ గా చదువుకుంటే మనకి చాలా విషయాలు అర్థమవుతా ఉంటాయి. తర్వాత ఇంకొక ప్రవక్త ఎవరు అంటే జకరియా. లేవి కుటుంబం నుంచి వచ్చినటువంటి ప్రవక్త జకరియా. మరి ఈయన తిరిగి ఆలయం కట్టబడటం, ఆ యొక్క చెర నుంచి బయటకు వచ్చినాక తిరిగి ఆలయం కట్టడం గురించినటువంటి ఆ ప్రోత్సాహాన్ని తన యొక్క ప్రవచనాల ద్వారా ఇచ్చారు. మరి అంతేకాకుండా యేసుక్రీస్తు ప్రభు యొక్క పుట్టుకను గురించినటువంటి ఆ యొక్క ప్రవచనాలను కూడా ఆయన ప్రవచించాడు. ఈయన కూడా మరి యాజకుడు, ప్రవక్త కూడా. మరి ఇటువంటి గొప్ప గొప్ప వ్యక్తులు లేవి వంశంలోంచి వచ్చారు. మరి దేవుడు ఆ చెర నుంచి బయటకు వచ్చిన వాళ్ళని తిరిగి కట్టి వారికి ఒక భవిష్యత్తు ఉంది, వారికి ఒక ఆశ, హోప్, నిరీక్షణ ఉంది అనేటువంటి విషయాన్ని ఈ ప్రవక్త ద్వారా ఎంతో ప్రోత్సాహపూరితంగా ఇశ్రాయేల్ ప్రజల్లోనికి తీసుకుని వెళ్ళినట్లుగా మనం చూస్తాం. సో ఇవన్నీ కూడా మరి దేవుడు ఎన్నుకున్నటువంటి, అంటే అప్పుడు ఆ గోల్డెన్ కాఫ్, బంగారు దూడ చేసినటువంటి విషయంలో మరి మోషే ఇచ్చిన పిలుపుకి రెస్పాండ్ అయ్యి మరి మోషే పక్షానికి, అంటే ఈ దేవుని పక్షంగా ఉన్న వారందరూ నా వద్దకు రండి అన్నప్పుడు లేవి వంశమే ప్రత్యేకపరచబడి మోషే దగ్గరికి వచ్చింది. ధైర్యంగా ఆ స్టెప్ తీసుకుంది లేవి వంశం. దానికి వచ్చినటువంటి ఆశీర్వాదాలు వీళ్ళందరూ కూడా మరి తమ యొక్క జనాంగానికి, తమ యొక్క జాతికి ఏ విధంగా ఆశీర్వాదాలుగా ఉన్నారో మనం చూస్తా ఉన్నాం. వీళ్ళు ఒక పాత్ర పోషించాల, అనేకమైనటువంటి పాత్రలు మరి పోషించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. న్యాయానికి ఈ యొక్క వంశము ఆ యొక్క పితరుడి ద్వారా శపించబడినప్పటికీ ఆ శాపాన్ని దేవుడు ఆశీర్వాదంగా మార్చి వారి యొక్క రోషాన్ని, వారి పట్టుదలని, లేకపోతే వారి యొక్క వారు ఆ కార్యాన్ని సాధించాలి అని ఉన్నటువంటి వారి యొక్క మరి ఏకాగ్రతని, ఆ కార్యోన్ముఖులుగా ఉండేటువంటి ఆ జీవితాన్ని మరి దేవుని యొక్క సేవలో, దేవుని పరిచర్యలో ఏ విధంగా ఆ లక్షణాలని ఆయన వాడుకుంటూ రకరకాలైన వ్యక్తుల్ని ఆయన నిలబెట్టాడో లేవి వంశంలో చూసినప్పుడు దేవుడు ఎంతైనా నమ్మకస్తుడు అనే విషయం మనకు కనిపిస్తా ఉంది. నువ్వు చూపించే చిన్న విధేయత నీకు, నీ యొక్క వంశానికి ఎంత గొప్ప ఆశీర్వాదాన్ని తీసుకుని వస్తుందో, ఎన్ని తరాలకు ఆశీర్వాదాన్ని తీసుకుని వస్తుందో. వీళ్ళందరూ రకరకాల తరాల్లో జీవించినటువంటి వ్యక్తులు. దేవునికి చూపించే ప్రతి విధేయత కూడా గొప్ప ఆశీర్వాదం చేస్తుంది. మన వరకు మాత్రమే కాదు, మన వంశాలకి మాత్రమే కాదు, మన చుట్టూ ఉన్నటువంటి ప్రజలకు కూడా. దాన్ని మనం గమనించినప్పుడు మరి విధేయత నేర్చుకోవడం, దేవుని పక్షంగా ఉండటం, దేవుని కొరకు సమర్పించుకోవడం ఎంత అది ఖరీదైందిగా కనిపిస్తుంది, కానీ అది మనం ఎవ్వరం కూడా సంపాదించలేనటువంటి బహు విలువైంది. కాబట్టి దాని మీద దృష్టి ఉంచుదాం, దాని మీద మనం ఒకసారి ఆలోచించేద్దాం. మన విధేయత మన తరాలకి ఆశీర్వాదంగా ఉంటే మరి మనకి ఎంత ఆశీర్వాదం. దేవుడు ఈ వాక్య భాగం మనందరి వెనుకల్లో ఆశీర్వదించుకుందాం. రండి. విస్తారమైన జనాంగాన్ని దేవుడు తన కొరకు నియమించుకున్నాడు. ఎంత తక్కువ మంది గురించి మనం ఆలోచిస్తూ ఉంటేనే ఎంత ప్రభావితంగా ఉంది కదా. మరి ఇంకెంతమందిని దేవుడు ఎన్ని రకాలుగా నియమించుకున్నాడు. కాబట్టి ఆయన మనల్ని కూడా నియమించుకున్నాడు. దాన్ని బట్టి ప్రభువుని స్తుతిద్దాం, దేవుడు చేసిన కార్యాలను బట్టి. రండి, ఎవరైనా ఒకళ్ళు ప్రభుని ఆరాధించండి, తర్వాత ప్రార్థన చేస్తాం.